దేశంలో బీజేపీ కూటమికి పరిపాలనా వ్యవధి పూర్తయ్యే సమయం దగ్గర పడుతుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. దీంతో అన్ని జాతీయ పార్టీలు తమ ఉనికిని చాటేందుకు సంయుక్తమవుతున్నాయి. అయితే బీజేపీని కేంద్రంలో అధికారం నుంచి దించేందుకు కాంగ్రెస్ తన కూటమిని సిద్ధపరుస్తోంది. ఇప్పటికే ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అందులో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ జతకట్టే దిశగా పలుమార్లు సమావేశం ఏర్పాటు చేసి కూటమిని బలపరిచే ప్రయత్నాలు చేశారు. మరోపక్క బీజేపీకి అనుకూలమైన ఎన్డీఏ కూటమి మరింత బలం పుంజుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. అయితే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే పలు సమావేశాలు, భేటీలు ముగించుకున్న బీజేపీ నాయకులు ఎంపీ అభ్యర్థుల లిస్టుపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ముగ్గురితో కూడిన ఆశావాహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది. ఏకాభిప్రాయం కుదిరిన స్థానాలకు సంబంధించిన లిస్టును సైతం పంపింది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత 10 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు తీవ్రమైన పోటీ నెలకొన్న తరుణంలో తొలి జాబితాపై ఉత్కంఠ నెలకొంది. ఈ లిస్టులో తమ పేరు ఉంటుందా లేదా అనే ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 17 ఎంపీ సీట్లలో మెజార్టీ పార్లమెంటు స్థానాలు దక్కించుకోవడానికి కాషాయ పార్టీ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. ప్రత్యర్థి రాజకీయ పక్షాల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తుంది. ఎలాంటి వివాదాలకు తావులేని లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నద్ధమైంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాలను సిట్టింగ్లకే కట్టబెట్టాలని నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిని, కరీంనగర్ నుంచి బండి సంజయ్ను, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ను రాష్ట్ర పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించినట్లు సమాచారం. మరో సిట్టింగ్ స్థానం ఆదిలాబాద్లో సోయం బాపురావు స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలో దించేందుకు జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి, మెదక్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలకు ఒక్కో పేరు చొప్పున రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్టీకి జాబితాను పంపించినట్టు తెలుస్తుంది. మల్కాజ్గిరి, జహీరాబాద్ ఎంపీ టికెట్ ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆ పార్లమెంటు స్థానాలను ప్రస్తుతానికి పక్కన పెట్టారని విశ్వసనీయ సమాచారం. 3 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో 7 స్థానాలకు బీజేపీ తొలి అభ్యర్థుల జాబితాలో విడుదల చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలో వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లోనూ బీసీలకు 5 స్థానాలు తగ్గకుండా కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్నూరు కాపు, గౌడ, ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాలకు సీట్లు కేటాయించి ఆయా వర్గాల ఓట్లు రాబట్టాలని అధిష్టానం ప్రణాళికలు రచిస్తుంది. రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసుకోకుండా ఉండటం పైన ఫోకస్ పెట్టిన కమలం పార్టీ 3 స్థానాలకు తగ్గకుండా టికెట్లు కేటాయించాలని ప్లాన్ చేస్తుంది. ఈ నెల 28న పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్, మార్చి 5న నోటిఫికేషన్ రానుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కాషాయ దళం ప్లాన్ చేస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను అన్ని పార్టీలు ప్రకటించిన తర్వాతే బీజేపీ ప్రకటించింది. దీంతో చివరి వరకు ఎవరు బరిలో ఉంటారన్నది సందిగ్ధంగా మారింది. ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి అలాంటి ఇబ్బందులకు ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలో బీజేపీ బలహీనంగా ఉందనే వాదనలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను తీసుకుని పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కమలనాథులు దృష్టి కేంద్రీకరించారు. ఎస్సీ రిజర్వ్గా ఉన్న నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ పార్లమెంటు స్థానాలను గెలిచేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం వెలువడే ఈ 3 స్థానాలను కైవసం చేసుకోవచ్చని కాషాయ పార్టీ లెక్కలు వేస్తుంది. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం కుదిరిన అన్ని స్థానాలకు తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా అధిష్టానం మాత్రం మెదక్ నుంచి బరిలో దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న రఘునందన్ రావుకు నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. హిందుత్వ ఎజెండాతో జహీరాబాద్ నుంచి ఈ ఇద్దరిలో ఒకరిని పోటీ చేయించాలి అనుకుంటే ఈటెలకే ఈ సీటు దక్కే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ మెదక్ నుంచి ఈటెల బరిలోకి దిగితే రఘునందన్ రావుకు అధిష్టానం మొండి చేయి చూపిస్తుందని విశ్లేషకుల అంచనా. ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐని బరిలో దింపేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి బీజేపీ తొలి అభ్యర్థుల జాబితా ఆశావాహులతో పాటు పార్టీ శ్రేణులో తీవ్ర ఉత్కంఠను కలిగిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇటీవలనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి సమక్షంలో పార్టీ విస్తృత స్థాయి నాయకుల సమావేశాన్ని నిర్వహించిన విషయం మీకు తెలుసు. ఈరోజు మరింత
వివరంగా చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం కోసం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిశీలకులు, కన్వీనర్స్, జాయింట్ కన్వీనర్స్, అదేవిధంగా శాసనసభ్యులు సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని రకాలుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలను పూర్తిగా శక్తిని కేంద్రీకరించి ఎదుర్కోవాలని నిర్ణయించాం. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవడము, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వారిగా వచ్చినటువంటి ఓట్లను సమీక్షించుకొని రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయడం, అదేవిధంగా పార్టీలో పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్నటువంటి యువతను చేర్పించేటువంటి కార్యక్రమం చేయడం ప్రధానంగా ఈరోజు చర్చించడం జరిగింది. పెద్ద ఎత్తున యువత దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావాలని, బీజేపీ అధికారంలో రావాలని కోరుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే చాలా పెద్ద ఎత్తున యువత ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా బీజేపీకి పనిచేస్తామని, బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని చాలామంది సందేశాలు పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము గ్రామాల్లో వెళ్తున్నప్పుడు మా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అన్ని వర్గాల యువత బీజేపీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ స్పందనను దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్పించుకోవాలి, వచ్చే ఎన్నికల్లో వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టాలని ఈరోజు జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కొంతమంది పెద్దలు, పార్టీ శాసనసభ్యులు వీళ్ళందరినీ కూడా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా కూడా నియమించడం జరిగింది. మా పార్టీ శాసనసభ్యులు, రాష్ట్ర నాయకులతో కలిపి 17 మందిని ఈ రకంగా ఈరోజు నిర్ణయించి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జెస్ కూడా రేపు మళ్ళీ ఈరోజు కూర్చొని చర్చించి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జెస్ కూడా వాళ్ళని కూడా రేపు ప్రకటిస్తాము. అదేవిధంగా కొంతమంది పార్లమెంట్ కన్వీనర్స్ను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలను సమన్వయం చేయడం కోసము పార్లమెంట్ కన్వీనర్స్ కూడా నియమిస్తున్నాము. వాళ్ళను కూడా మరి మరో 2 రోజుల్లో వాళ్ళని కూడా ప్రకటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.